కంకిపాడు పిఏసిఎస్ చైర్మన్ పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పెనమలూరు ఎమ్మెల్యే బోడ ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోడ ప్రసాద్ మాట్లాడుతూ ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసేలా ప్రజాసేవ చేయాలని పిలుపునిచ్చారు. ఈదుపుగర్లో కంకిపాడు రైతుల వ్యవసాయ పరపతి సంఘం సేవలు వినియోగించుకుని లబ్ధి పొందాలని పేర్కొన్నారు. కట్టుబడి ఉంటానని సంఘాభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని సంఘంలోని ఇతర సభ్యులతో కలిసి పనిచేస్తానని దేవుడు సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నా పేరుతో ఉన్న ఈ సహకార సంఘంలో పాలకవర్గ సభ్యులుగా చేయడానికి అంగీకరిస్తున్నాను. ఈ సంఘం నియమ నిబంధనలకు కట్టుబడి ఉంటానని సంఘాభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని సంఘంలోని ఇతర సభ్యులతో కలిసి పనిచేస్తానని దేవుడు సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను ఒకటే చెప్తా ఉన్నా, మనం అందరం కలిసి కష్టపడి పని చేస్తే సాధించిన విజయం బీజేపీనో జనసేనో టీడీపీనో ఏ ఒక్కటి విడిగా సాధించిన విజయం కాదు. మనకి అందరం కూడా కుటుంబ సభ్యులం. పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారు, మనం కలిసి ప్రయాణం చేయాల్సిన కాలం చాలా ఉంది. ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా మనమందరం ఒకే కుటుంబ సభ్యుల్లాగా ప్రయాణం చేయాలి. భేదాభిప్రాయాలు అనేది కూడా ఎక్కడా ఉండకూడదు అని చెప్పేసి పదే పదే చెప్తా ఉన్నారు. చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉంటే కూర్చొని మాట్లాడుకొని సరి చేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం మనందరిపైన ఉంది. ఇది రాష్ట్రానికి అవసరం. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని మంచి పాలన అందించాలి అనంటే కూటమి ఐక్యత చాలా అవసరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పదవి అనేది ఒక అలంకారం కాదు. నేను ఇప్పుడు చైర్మన్ గారికి డైరెక్టర్లకు కూడా చెప్తా ఉన్నా, ఇది ఒక బాధ్యత. ఇది మనకు వచ్చిన అవకాశాన్ని రైతు సేవకు ఉపయోగించుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. ఎన్నికలు జరిగి కష్టపడి గెలిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో. ఈరోజు చైర్మన్గా మరి నామినేట్ అయ్యారు మీరు. ఈ బ్యాంకులో రైతులకి ఏం అవసరమో ఎరువులా లేకపోతే ఈ బ్యాంకు ద్వారా ఎన్ని రకాల సేవలు అందించవచ్చో అన్ని రకాల సేవలు కూడా అందించాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉందని, ఈ బ్యాంకుకి మంచి పేరు తీసుకురావాలని, అలాగే బ్యాంకు కూడా లాభాల బాటలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నా.